అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు దాదాపు 18 నెలలతో ఈరోజు అనంతపురాన్ని 5 ఏళ్ళు వాళ్ళు భూస్థాపితం చేసిన అనంతపురాన్ని కాలువలు లేవు, లైట్లు లేవు. అట్లాంటి అనంతపురాన్ని మళ్ళీ మన అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటే ఈ గుల్జార్పేటలో కాలువ లైట్లు దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఈ అనంతపురం నగరంలో ఈ గుల్జార్పేటలో చిన్న పాటి వర్షానికి ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. కాలువ నీళ్ళు బయటకు వస్తాయి. ఇక్కడ గుడి ఉంది, మసీదు ఉంది. పోవాలంటే ప్రజలు గుల్జార్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు అటువంటి గుల్జార్పేటని డెవలప్మెంట్ చేస్తా అంటే మా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఈరోజు ఈడ కార్పొరేటర్ వచ్చి మా జెండా ఏం చేసింది దానికి తెలుగుదేశం పార్టీ జెండా సైడ్లో ఉంటే ఆ దిమ్మి కట్టిస్తే ఆ దిమ్మి నేను పగలగొడతావా అంటే నువ్వు జెండా మీద టార్గెట్ పెడతావా? ఆల్రెడీ నేను జెండా ప్రజలు పీకేస్తారా మీ జెండాని? నువ్వు ఒక జెండా పీకితే ఏమవుతుంది? రాష్ట్రం బాధ్యతగా మా జెండా ఉంది పైన. మళ్ళీ మీరు ఈరోజు వచ్చి దౌర్జన్యం చేస్తారా? రపరప అంటావా? ఖచ్చితంగా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ బాబు అయినా మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అయినా కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఇది. దీంట్లో గలాటలు వద్దు, మేము డెవలప్మెంట్ చేసి చూపించాలని కూడా ఈరోజు చూపిస్తూ ఉంటే మీరు రపరప అంటున్నారు. వీళ్ళు సైగా చేస్తే మా ఎమ్మెల్యే గారు మీ రపరపనో మీ కసకసను మేము చూపిస్తాం. ఖచ్చితంగా వచ్చి క్షమాపణ బహిరంగంగా మీడియా ముందు మీడియా సాక్షిగా వచ్చి నువ్వు క్షమాపణ కోరుతావా, లేదంటే నీ ఇంటిని ముట్టడియాలని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా పోలీస్ అధికారులకి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు వెంటనే మనకి పిలుచుకొని వచ్చి ఈడ మా ముందరే వారు క్షమాపణ కోరిస్తే పర్వాలే, లేదంటే మీరే బాధ్యత వహిస్తారు. ఇంటికి జెండా కట్టిపోతాం, ఏమైనా జరిగితే పోలీస్ అధికారులే బాధ్యత వహిస్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే నాకే ఒక ఏటు కొట్టినా పర్వాలే, నా తల్లి లాంటి జెండాని పీకేసారంటే చాలా బాధగా ఉంది. ఈరోజు ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే చేస్తే పర్వాలే, లేదంటే ఇంట్లో దూరి కూడా నేను రపరప ఏమో